రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చూస్తున్నటువంటి లేఖనాలను ఒకసారి మనం చదివితే, ఇక్కడ మనుష్యులను లోకములో ఉన్నంత కాలము మనము మనుష్యులను ద్వేషించడానికి వీల్లేదు, కానీ ప్రేమించడం అనే పనే చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ లోకంలో మనము జీవించిన సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవిస్తాము, 70 సంవత్సరాలు జీవిస్తాము. మనము ఎన్ని సంవత్సరాలు జీవించినా అన్ని సంవత్సరాలు కూడా మనము ఏ మనిషిని ద్వేషించడానికి వీల్లేదు. ద్వేషించడం అనేది జరిగితే మనము మరణములోనే నిలిచి ఉండిపోయాము అని అక్కడ రాయబడి, మనము ప్రేమించడం అనే పని చేయిస్తే మనము జీవములో ఉన్నాము అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఒకసారి 13 నుంచి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవము ఉండదని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరైతే ఒక మనిషిని ద్వేషిస్తాడో, ప్రేమించకుండా ఒక మనిషిని ఏ కారణం చేతైనా సరే ద్వేషిస్తాడో వాడు నరహంతకుడు అని రాయబడింది వాక్యంలో. వాడు మరణములోనే నిలిచి ఉన్నాడు అని రాయబడింది. ఎవడైతే ఒక మనిషిని ప్రేమించవలసిన వాడు ప్రేమించడం మానేసి ద్వేషించడం అనే పని చేస్తున్నాడో వాడికి నిత్య జీవము ఉండదు అని కూడా చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవానికి మనం పాత్రులు అయ్యాం. అయితే నిత్య జీవమునకు పాత్రులమైన మనము కూడా ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి కాలములో ఏ కారణం చేతైనా సరే, కారణం ఏంటి అన్నది దేవుడికి అవసరం లేదు, ఏ కారణం చేతైనా సరే మనము మనుషులను ప్రేమించవలనన్న ఆజ్ఞ మనకు ఉన్నది అన్న సంగతి తెలుసు కూడా మనం మనుషులను ప్రేమించడం మానేసి అనేక కారణాల వల్ల ఒకవేళ ద్వేషించడం అనేది జరిగితే కనుక వాడు నరహంతకుడుగా తీర్పు తీర్చబడుతున్నాడు. వాడు మరణములోనే నిలిచి ఉంటున్నాడు. వాడు నిత్య జీవాన్ని పొందుకోడు అని డిక్లేర్ అయిపోయింది వాక్యంలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి రెండు చేతులు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవానికి హక్కుదారులమైన మనము ఆ నిత్య జీవాన్ని పొందకుండా ఉండాలని కోరుకునేవారు ఎవరు? నిత్య జీవాన్ని మనం పొందుకోకుండా మనం నశించిపోవాలని కోరుకునేవారు ఎవరు? అపవాది.
నిత్య జీవము నువ్వు పొందుకోకుండా అడ్డుపడేవాడు అపవాది. నిత్య జీవాన్ని పొందుకోకుండా మనము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించేలాగా చేస్తాడు వాడు. మనము ప్రేమించాలి అన్న ఆజ్ఞను కలిగి ఉన్న ఆ ఆజ్ఞను హేతువు చేసుకునే వాడు మనల్ని శోధిస్తాడని రాయబడింది. కాబట్టి మనం మనుషులను ప్రేమించాలి అన్న ఆజ్ఞ మనకున్న మన హృదయాల్లో ఆ ప్రేమ పోయి అనేక కారణాల వల్ల మన హృదయాల్లో మనుషుల మీద ద్వేషము అనేది మనకు కలిగేలాగా చేసి ఆ ద్వేషముతో మనల్ని వాడు నాశనము చేస్తాడు. ఆ ద్వేషముతోనే మనం నశించిపోయేలాగా చేస్తాడు. ఆ ద్వేషముతోనే మనం మరణంలోనికి వెళ్ళిపోయేలాగా చేస్తాడు. ఆ ద్వేషాన్ని బట్టి మనం నిత్య జీవాన్ని పొందుకోకుండా చివరికి నశించిపోయేలాగా చేస్తాడు. మనము భూమి మీద ఉన్నటువంటి కాలములో మనము దేవునిని పోలి నడుచుకోవాలని రాయబడింది. ఆయన స్వరూపములో ఉన్నాము, ఆయన పోలికలో ఉన్నాము. ఆయన చూపించిన మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరినే మనము ఏం చెయ్యాలి? కలిగి ఉండాలి ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో ఏ మనిషినైనా ద్వేషించినట్లుగా బైబిల్లో ఎక్కడైనా మనకు కనబడుతుందా? చరిత్రలో బైబిల్లో ఎక్కడైనా ఏ మనిషినైనా ద్వేషించినట్లుగా కనబడుతుందా? ఎక్కడా లేదు. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని రాయబడినటువంటి మాట మన జీవితంలో నెరవేరాలి. ఆయన లోకంలో ఉన్న కాలంలో, భూమి మీద జీవించిన కాలంలో ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఏ మనిషిని ద్వేషించలేదు ఆయన. ఎలాంటి వ్యతిరేక పరిణామాలు ఎదురైనా సరే ద్వేషించలేదు. ఎవరు ఎంత కీడు ఆయనకి తలపెట్టినా వారిని ద్వేషించలేదు. ఎవరు ఎంత అపాయాలు ఆయనకి కలగజేసినా వారిని ద్వేషించలేదు. ఆఖరికి ఆయన్ని సిలువకు దిగ్గొడుతున్నటువంటి వారిని కూడా, సిలువ మరణానికి అప్పగించిన వారిని కూడా ఆయన ద్వేషించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరినైనా ద్వేషించాము అంటే మనకు నిత్య జీవం లేదు. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా అక్కడ డిక్లేర్ అయిపోయింది. చదివితే ఏమనుందండి? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. భూమి మీద ఉన్నంతకాలం, ఈ లోకంలో ఉన్నంతకాలము మనము మన సహోదరులను, మన పొరుగువారిని మనం ప్రేమిస్తే కనుక మనం మరణములో నుండి ఎందులోకి దాటి ఉన్నాము? జీవములోనికి దాటి ఉన్నాం. మరణం అంటే ఏంటి? రెండవ మరణం, నరకం. మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం అంటే ఏంటి? నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళి ఏం పొందుతాం? నిత్య జీవాన్ని పొందుతాం. ఎప్పుడు? మనము మన సహోదరులను, మనము భూమి మీద ఉన్నటువంటి మనుషులను మనము ఉన్నంతకాలము కూడా మనం ఏం చేస్తే? ప్రేమిస్తే. దేవునికి స్తోత్రం. మరణములో నుండి దాటి ఉన్నామని. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు విశ్వాసి అయినా సరే, ప్రేమ లేనివాడు బాప్తిసం తీసుకున్నవాడైనా సరే, ప్రేమ లేనివాడు చర్చికి వెళ్ళేవాడైనా సరే, ప్రేమ లేనివాడు దేవుని భక్తుడిగా ఉన్నవాడైనా సరే, ఒకవేళ వాడు ప్రేమ లేనివాడిగా వాడు ఉంటే, ప్రేమ లేనివాడిగా వాడి జీవితము కనబడుతూ ఉంటే, వాడు మాత్రం ఇందులో ఉన్నాడట, మరణములోనే ఉన్నాడు. అంటే చివరికి ఏమవుతాడు? మరణం పొందుతాడు. రెండో మరణాన్ని పొందుతాడు. నరకానికి వెళ్ళిపోతాడు. ప్రేమ అనేది మన దగ్గర లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశము లేదండి. దేవునికి స్తోత్రం కలుగును. వేరే విషయాల్లో కొంచెం ఒకవేళ ఆయన ఏమన్నా మనకి అవకాశం ఇస్తాడేమో, కానీ ప్రేమ విషయంలో మాత్రం పిసరంత అవకాశం కూడా ఇవ్వడు క్రైస్తవుడికి. ఏ మనిషిలో ప్రేమ లేదో వాడు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తుడిగా భూమి మీద ఉన్నా సరే, ఆ ప్రేమ లేని వాడిని మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవంలోనికి తీసుకుని వెళ్ళడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎప్పుడు ప్రేమించలేడు ఒక మనిషిని ఎప్పుడు ప్రేమించలేడు ఒక మనిషి?
వాడు అన్యుడైనా సరే, వాడు క్రైస్తవుడైనా సరే, వాడు భారతదేశంలో వాడైనా సరే, అమెరికా వాడైనా సరే, ఒక మనిషి ఇంకొక మనిషిని ఎప్పుడు ప్రేమించలేడు? వాడి హృదయంలో అవతల మనిషి మీద ద్వేషం ఉన్నప్పుడు. ఏంటండి? అవతల మనిషి మీద వీడి హృదయంలో ద్వేషం ఉన్నప్పుడు వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనిషిని ప్రేమించలేడు. ప్రేమించగలడా? ప్రేమించలేడు. ద్వేషం ఉంటే ప్రేమ పనిచేయదు, ప్రేమ ఉంటే ద్వేషం పనిచేయదు. ఈ రెండిట్లో ఏదో ఒకటే హృదయంలో పనిచేస్తుంది తప్ప అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కాబట్టి ద్వేషం అనేది ఏ మనిషి మీద అయితే ఉంటుందో వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవాన్ని చూడడట. ఏమని రాయబడింది? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎవరితో పోల్చాడు? నరహత్యతో పోల్చాడు. ఒక క్రైస్తవుడు, ఒక మనిషి ఎదుటి మనిషిని ప్రేమించలేకపోతే, ఒకవేళ ప్రేమించకుండా వాడు ద్వేషిస్తూ ఉంటే కనుక వాడు ఎవడట? నరహంతకుడు. ఏ నరహంతకుడు యందు నిత్య జీవము ఉండదు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును. మనము చాలా సులువుగా, ఈజీగా ద్వేషించేస్తూ ఉంటాం మనుషుల్ని. వాక్యంలో ఉన్న విషయాలు మనకు అస్సలా జ్ఞాపకం రావు. మనము వాక్యాన్ని అతిక్రమించి జీవిస్తున్నప్పుడు వాక్యంలో ఉన్న ఆజ్ఞలు మనకు అస్సలా జ్ఞాపకం రావు, ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తున్నప్పుడు. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఏ నరహంతకుడు యందు నిత్య జీవం ఉండదట. అంటే తన సహోదరుని ద్వేషించేవాడికి ఏం లేదంట? నిత్య జీవం లేదంట. ఏ మనిషినైనా సరే ద్వేషించేవాడికి ఏం లేదంట? నిత్య జీవం లేదంట. రకరకాల భూ సంబంధమైన కారణాలతో, రకరకాల శరీర సంబంధమైన కారణాలతో, రకరకాలైన కుటుంబపరమైన కారణాలతో మనము చాలా సులువుగా కొంతమంది మనుషులను ప్రేమించడం మానేసి ద్వేషించడం అనేది చేస్తూ ఉంటాం. చాలా ఈజీగా అందరిలాగానే, అన్యజనుల్లాగానే మనము కూడా కొన్ని కారణాలను బట్టి మనుషుల్ని ఏం చేస్తూ ఉంటాం? ద్వేషిస్తూ ఉంటాం. కానీ వాక్యంలో ఏ మనిషినైనా ద్వేషిస్తే వాడు నరహంతకుడు అన్న సంగతి జ్ఞాపకం రాదు. వాక్యంలో ఏ నరహంతకుడు యందు నిత్యజీవం ఉండదన్న మాట జ్ఞాపకం రాదు. ఎవరినైనా మనము ద్వేషిస్తే, ప్రేమించకుండా ద్వేషిస్తే మనము జీవములోనికి వెళ్ళం, కానీ మరణములోనే నిలిచి ఉండిపోతామన్న మాట మనకి జ్ఞాపకం రాదు. చాలా సులువుగా ఆ సమయానికి సాతానుకు చోటిచ్చేసి, ఆ సమయానికి సాతాను ఆత్మతో నింపబడి, ఆ సమయానికి క్రీస్తు మనస్సు పోయి సాతాను మనస్సు వచ్చేసి, ఆ సమయానికి కొన్ని కారణాలను బట్టి చాలా సులువుగా భయం అనేదే లేకుండా, నరకానికి పోతానన్న భయం లేకుండా, నిత్య జీవాన్ని పొందుకోను అన్న భయం లేకుండా చాలా సులువుగా భూమి మీద ఉన్న మనుషులు ఎలాగైతే ద్వేషిస్తారో మనుషుల్ని అలాగే ద్వేషించేస్తూ ఉంటాం. ఆడంటే నాకు పడదు, ఆడంటే నాకు కిట్టదు, ఆ మనిషితో నేను మాట్లాడను, ఆ మనిషితో నేను ఎలాగా ఉండను, ఆ మనిషి అంటే నాకు ఇష్టం. ఏ అంటే ఫలానా కారణం. ఆ కారణం ఆత్మ సంబంధమైనదా, భూ సంబంధమైనదా? ఏదో కారణం చెప్పావు. ఎవడో ఒక్కొక్కడో ఒక్కొక్క కారణం చెప్తాడు. ఎందుకు ద్వేషిస్తున్నావంటే కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తారు. కానీ ఏ కారణము కూడా ఆత్మ సంబంధమైనదై ఉండదు. ఉంటుందా? ఏ కారణమైనా భూ సంబంధమైనదిగానే ఉంటుంది. ఏ కారణమైనా శరీర సంబంధమైన కారణంగానే ఉంటుంది. ఏ కారణమైనా లోక సంబంధమైన కారణంగానే కనబడుతుంది తప్ప ఏ మాత్రము కూడా ఆ కారణం సరైనది కాదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆ మనిషి మీద కోపం పెంచుకుని ద్వేషించడం కాదు మనకు ముఖ్యం. మనము నిత్య జీవాన్ని పొందుకోవడం మనకు ముఖ్యం కదండి. ఆ మనిషిని ఏదో ఒక కారణాన్ని బట్టి ఆ మనిషిని ప్రేమించడం మానేసి ద్వేషించడం అనేది మనము చేస్తున్నప్పుడు, మనము ఎంత భక్తి చేసినా వ్యర్థమే. మనం ఆ మనిషిని ప్రేమించడం మానేసి ద్వేషిస్తున్నప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వ్యర్థమే. మనం ఆ మనిషిని ప్రేమించడం మానేసి ద్వేషిస్తున్నప్పుడు రోజుకి ఎన్ని అధ్యాయాలు చదివినా వ్యర్థమే.
ఎన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే, ఎన్ని దేవునికి ఇష్టమైన పనులు చేసినా వ్యర్థమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమించడమే మనం చెయ్యాలి. ద్వేషించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయడానికి వీలు లేదు. చూడండి, అవతల వారు నువ్వు ప్రేమించడానికి వీలు లేకుండా నువ్వు ద్వేషించేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సంఘ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మొత్తానికి ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మనకు తెలిసిన వారు అవ్వచ్చు, తెలియని వారు అవ్వచ్చు. అవతల వారు నువ్వు వాళ్ళని ప్రేమించేలాగా ప్రవర్తించట్లేదు, నువ్వు వాళ్ళని ద్వేషించేలాగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? అస్సలు ప్రేమిద్దామంటే అస్సలు కుదరట్లేదు. ద్వేషించకూడదనుకున్నా సరే విపరీతమైన ద్వేషం గుండెల్లో నుంచి పొంగి పొర్లైపోతుంది. ఏం చేయాలి అప్పుడు? అయినా సరే ప్రేమించాలి. ద్వేషించడం మానేసి అయినా సరే ఏం చేయాలి? ప్రేమించాలి. సాధ్యమవుతుందా? అవుతుందా? వాక్యాన్ని చదవడం సాధ్యమవుతుంది, నాకు ఇలాంటి వాడు చెప్పినప్పుడు వినడం సాధ్యమవుతుంది, కానీ పాటించడమే సాధ్యం అవట్లేదు. అనుకుంటానండి, కాదండి నేను ప్రేమించాలని అనుకుంటాను, ద్వేషించకూడదు ప్రేమించాలనుకుంటాను. అయ్యో ఎంత కోపం నాకు రగిలిపోయేలాగా ప్రవర్తిస్తాడండి అవతల మనిషి. ద్వేషించకుండా, కోపం పెంచుకోకుండా నేను బాగా చూసుకోవాలి, ప్రేమించాలి అని అనుకుంటాను, కానీ అవతలవాడు అవతలవాడు అస్సలా సహకరించడం, అవతల మనిషి అస్సలా నేను ప్రేమిద్దామన్నా సరే నా ముక్కులో ఏలెట్టి గెలుగుతూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఆడి పని అదండి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపేయమని కేకలు వేస్తున్న యూదుల్ని ద్వేషించాడా? ఆయన ప్రేమించాడా? యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్ళి ఆ కొండ మీద సిలువేసుకోండి అని తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క పిలాతును ద్వేషించాడా? ప్రేమించాడా? సైనికులు ఆయనని కాళ్ళలో చేతుల్లో మేకులు తెగ్గొట్టి సిలువకు తెగ్గొట్టిన వారిని ద్వేషించాడా? ప్రేమించాడా? ఏంటండి? దేవునికి స్తోత్రం కలుగు. ఆయన రక్త సంబంధికులు నమ్మలేదు, ద్వేషించాడా? ప్రేమించాడా? నమ్మలేని కారణంగా ద్వేషించాడా? దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు యూదా ఆయన్ని అప్పగించడానికి రెడీ అయిపోయాడన్న సంగతి రెడీ అయినప్పటి నుంచి తెలుసు. ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే సాతానుడు లోపలికి దూరాడో, సాతాను మనసు అతనికి వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు వారిని డబ్బులు తీసుకుని అప్పగించేయాలి అని ఆలోచన వచ్చిందో, దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడో, అంతా సిద్ధం చేస్తున్నాడు అన్న సంగతి ఫస్ట్ నుంచి తెలుసు. అయినా సరే ప్రేమించాడా? ద్వేషించాడా? ఏంటండి? దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తుని నమ్ముకోవడం చాలా సులువే, క్రీస్తులాగా బ్రతకడం చాలా కష్టం అండి. నమ్ముకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో, కానీ క్రీస్తులాగా బ్రతికేవారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. క్రీస్తులాగా బ్రతకడమే క్రైస్తవ్యం, కానీ క్రీస్తుని నమ్ముకోవడం క్రైస్తవ్యం కాదు. క్రీస్తుని నమ్ముకోవడం క్రైస్తవ్యం కాదు. క్రీస్తులాగా బ్రతకడం, క్రీస్తు మనస్సు కలిగి ఉండి క్రీస్తులాగా బ్రతకడం, అది క్రైస్తవ్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గంటలు ప్రార్థనలు చేసేమంటే క్రైస్తవులకి తిరిగిలేదు. ఉపవాసాలు చేసేమంటే క్రైస్తవులకు తిరిగిలేదు. చర్చిలకు వెళ్ళండి అంటే క్రైస్తవులకు తిరిగిలేదు. పాటలు పాడండి అంటే క్రైస్తవులకు తిరిగిలేదు. రోజు వాక్యం చదవండి అంటే క్రైస్తవులకు తిరిగిలేదు. పరిచర్య చేయండి అంటే క్రైస్తవులకు తిరిగిలేదు. కానుకలు ఇవ్వండి అంటే క్రైస్తవులకు తిరిగిలేదు. దేనికి తిరిగిలేదు. కానీ క్రీస్తులాగా అన్ని విషయాల్లోనూ బ్రతకండి అంటే మాత్రం ఏ ఒక్క క్రైస్తవుడు పాస్ అవ్వటం లేదు. క్రీస్తులాగా ప్రతి విషయంలోనూ క్రీస్తులాగా బ్రతకండి అంటే ఎవరికి అది సాధ్యం అవటం లేదు. ఎవరిది వల్ల అది అవ్వటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నిత్య జీవం పొందాలంటే,
ఈ లోకంలో ఉన్నంతకాలం, ఈ ప్రపంచంలో ప్రాణాలతో బ్రతికినంతకాలం మనం నిత్య జీవం పొందాలంటే ఏ కారణమైనా సరే, అవతలవాడు ఎంత బాధ పెట్టినా సరే, ఎంత కీడు కలగజేసినా సరే, ఎంత చెడు చేసినా సరే, ఎంత హాని చేసినా సరే, ఎంత నష్టాన్ని కలగజేసినా సరే, ఎంత కష్టాన్ని కలగజేసినా సరే, ఏ మాత్రము కూడా మనము వారిని ద్వేషించడానికి వీలు లేదు. మన హృదయంలో వారి మీద ద్వేషాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు. ప్రేమించడమే మనం చెయ్యాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించడం అనే పని మనలో ఉండడానికి, కోపం, పగ, ప్రతీకారాలు, కక్షలు మనలో ఉండడానికి వీల్లేదు. అవి సాతాను వలన మనలో పనిచేస్తున్నాయన్న సంగతి తెలుసుకోవాలి. సాతాను ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం అలాగా ప్రవర్తిస్తాము. సాతాను మనస్సు మనకు ఉన్నప్పుడు మాత్రమే అలాగ ప్రవర్తిస్తాము. ఆ ప్రవర్తన వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్య జీవం మనకు దొరకదు అన్న సంగతి మనము గుర్తించగలగాలి. కాబట్టి ఏమని రాయబడింది అక్కడ? ఎట్టి పరిస్థితుల్లోనూ తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని. మనము కూడా మన సహోదరుల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువులాగానే మన ప్రాణములను వారి కొరకు పెట్టవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఏమంటున్నాడు? వారిని ప్రేమించి వారి కొరకు నువ్వు నీ అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా అర్పించాలి అంటుంటే, ప్రాణాన్ని అర్పించడం మాట దేవుడెరుగు, మనము విపరీతంగా ద్వేషించడం అనేది పని చేయడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అత్తగారంటే కోడలకు ద్వేషం, కోడలంటే అత్తగారికి ద్వేషం, తల్లిదండ్రులంటే పిల్లలకు ద్వేషం, అన్నంటే తమ్ముడికి ద్వేషం, చెల్లంటే అక్కకి ద్వేషం. ఏంటండి? రకరకాలు సొంత రక్త సంబంధికులుగా ఉన్న వారి మధ్యలోనే ప్రేమలు పనిచేయట్లేదు. వాక్యంలో ఏముంది? ప్రేమ చల్లారిపోతుంది అని రాయబడి. ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోవడం. ఎంత ద్వేషాలు లేకపోతే చంపేసుకోవడం అనేది జరుగుతుందండి. ఎంత ద్వేషం లేకపోతే, అన్నను తమ్ముడు చంపేస్తున్నాడు, తమ్ముడిని అన్నను చంపేస్తున్నాడు, ఎంత ద్వేషం లేకపోతే చంపేస్తున్నాడు. అత్తగారిని కోడలు చంపేస్తుంది, కోడలను అత్తగారు చంపేస్తుంది, ఎంత ద్వేషం లేకపోతే చంపేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము అందరిలాగా ప్రవర్తించడానికి వీల్లేదు. మనము అందరిలాగా ప్రవర్తించడానికి మనము అన్యజనులము కాదు, దేవుణ్ణి ఎరగలేని వారము కాదు, మనము దేవుడిని ఎరిగిన వారం, మనము దేవుని పిల్లలం, మనం దేవుని సంబంధులం, మనం దేవుని భక్తులం, మనం దేవుని ఆత్మచేత నింపబడిన వారం, మనము దేవుని వాక్యాన్ని ఎరిగిన వారం, దేవుని సత్యాలను గ్రహించిన వారము, ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో దేవుని ఆజ్ఞలు కలిగిన వారం మనం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఎలా పడితే అలాగా బ్రతికితే నిత్య జీవం మనం పొందుకోవడం అనేది సాధ్యము కాదు. భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం ఏం చేయాలండి? ప్రేమించునే ఉండాలి ప్రతి మనిషిని. ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. ఎవరి మీద ఏ ద్వేషము మనం కలిగి ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. భార్య అంటే భర్తకు ద్వేషం, భర్త అంటే భార్యకు ద్వేషం. చాలా ఎక్కువ మందిలో ద్వేషాలు ఎక్కువ ఎవరి మధ్యలో పనిచేస్తాయంటే భార్యాభర్తల మధ్యలోనే పనిచేస్తున్నాయి నేటి కాలంలో. మళ్ళీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఇద్దరు ఒకే గదిలో పడుకుంటారు, ఇద్దరు ఒకేసారి భోజనం చేస్తారు, ఇద్దరు ఒకే బండి మీద తిరుగుతారు. కానీ భర్త అంటే భార్యకు ద్వేషం, భార్య అంటే భర్తకు ద్వేషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ద్వేషాలను మనం కలిగి ఉండడానికి వీల్లేదు. నరహంతకులం అయిపోతాం, నిత్య జీవాన్ని కోల్పోతాము, నిత్య జీవం మనకు దొరకదు. అవసరమైతే మన సహోదరుల కొరకు మనం ప్రాణాన్ని అయినా పెట్టాలంటున్నాడు. అలాంటి ప్రేమ మనలో ఉండాలి. ఏంటండి?
మన సహోదరుల కొరకు మనము ప్రాణం పెట్టే అంత ప్రేమ మనలో ఉండాలి. ఏ మాత్రము ద్వేషం మనలో ఉండడానికి వీల్లేదు. జీవనోపాధి లోకంలో ఉన్న కాలంలో ఆ మనిషికి జీవనోపాధి ఉందంటే మంచి ఆదాయము సంపాదన కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే తన సహోదరునికి లేమి కలుగుట చూస్తున్నాడు. ఆ మనిషి మంచి ఆదాయము సంపాదన రాబడి కలిగి ఉన్నాడు. తన సహోదరుడు ఉన్నాడు, తన సహోదరుడు లేమిలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు, కొరతలో ఉన్నాడు. అయితే ఆ మనిషి ఏం చేయాలప్పుడు? చదవండి. చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? ప్రేమ అనేది క్రియలలో కనబడాలి. దేవుడికి ఏదైనా సరే ఎందులో కనబడాలి? విశ్వాసమైన, పరిశుద్ధత అయినా, ప్రేమ అయినా అన్నీ కూడా ఎందులో కనబడాలి? క్రియల్లో కనబడాలి. క్రియలు లేకుండా దేన్ని ఆయన ఒప్పుకోడు. మనం క్రియల్లో చూపించకుండా నోటితో నాలో చాలా ప్రేమ ఉంది, నాలో చాలా పరిశుద్ధత ఉంది, నాలో చాలా విశ్వాసం ఉంది అని మనం నోటితో ఎంత చెప్పినా ఆయన నమ్మడు. ఆ ప్రతీదీ కూడా దేంట్లో చూపించాలి? మనం క్రియలలో చూపించాలి. కాబట్టి సహోదరుడు లేమి కలిగి ఉన్నాడు, నువ్వు మంచి ఆదాయం కలిగి ఉన్నావు, అటువంటప్పుడు నువ్వేం చేయాలి? ఆ మనిషి మీద ప్రేమ ఉన్నవాడివైతే ఆ మనిషి మీద కనికరం చూపించి ఆ లేమిలో ఆ మనిషికి ఏం చేయాలి? సహకరించాలి. ఆ లేమిలో ఉన్న మనిషికి చేతనైన సహాయము నువ్వు చెయ్యాలి. అది ప్రేమ, క్రియలలో కనబడే ప్రేమ. కానీ ఏ సహాయము చేయలేదు, ఏ కనికరము కలగలేదు, ఏ దయ కలగలేదు, ఏ రూపంగానూ లేమిలో చాలా బాధపడుతున్నటువంటి తన సహోదరునికి ఏ సహకారము అందించలేదు. అప్పుడు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడంటే నమ్ముతాడా దేవుడు? ప్రేమ నాలో ఉందంటే నమ్ముతాడా? అటువంటి వారు ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకోలేరు. అటువంటి వారు నిత్య జీవాన్ని పొందుకోలేరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రియలలో క్రియారూపకంగా చూపించాలి దేవుడికి ఎల్లప్పుడూ కూడా. చదవండి. అలాగ మనం ప్రేమిస్తే, క్రియారూపకంగా క్రియలలో మనం ప్రేమిస్తే, నిజముగా ప్రేమిస్తే మనము సత్య సంబంధులమవుతాము. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన ఆజ్ఞ ఏంటి? ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఒకవేళ మనము ఏ మనిషినైనా ప్రేమించకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వారం అవుతున్నాము. ఒకవేళ మనము ఏ మనిషినైనా ప్రేమించకుండా ద్వేషిస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారం అవుతున్నాం. ఆ ఆజ్ఞాతిక్రమమైన పాపం వల్ల మనము నరహంతకులం అయిపోతున్నాం. ఏ నరహంతకుడు నిత్య జీవాన్ని పొందుకోలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలన్నది దేవుని ఆజ్ఞ. అదేమి ఏదో దేవుడు చిన్న మాటగా చెప్పుదిలేదు. ప్రతి మనుషుడు భూమి మీద ఉన్నంతకాలము ఎవరిని ద్వేషించకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించండి అని చెప్పింది దేవుని యొక్క ఆజ్ఞ.
అది ఎప్పుడు తప్పిపోతున్నామో, ఆ ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమిస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఏ మనిషి విషయంలో ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామో చూసుకోవాలి. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నామో మనము తెలుసుకోవాలి. డబ్బును బట్టి మనము మనుషులను ద్వేషించడానికి వీల్లేదు. ఆస్తులను బట్టి, ఐశ్వర్యాలను బట్టి మనం ద్వేషించడానికి వీల్లేదు. గొడవలను కట్టి, కలహాలను బట్టి మనము ద్వేషించడానికి వీల్లేదు. అవతల వాళ్ళు మనకి ఏదో కీడు చేశారని, హాని చేశారని, చెడు చేశారని దానిని బట్టి మనం వాళ్ళని ద్వేషించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఏముంది? ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? మీరు ప్రతి ఒక్కరిని ప్రేమించండి. అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకు ఫలం ఏంటి? ఎవరిని ప్రేమించాలి? మిమ్మల్ని హింసిస్తున్న వారిని ప్రేమించాలి, మీ శత్రువులను ప్రేమించాలి. ఏమని రాయబడిందండి? మీ శత్రువులను మీరు ప్రేమించాలి, మిమ్మల్ని హింసిస్తున్న వారిని మీరు ప్రేమించాలి. అంతేగాని మిమ్మల్ని ప్రేమిస్తున్న వారినే మీరు ప్రేమిస్తే ప్రతిఫలం ఏమిటి మీకు? మీకు ఏంటి మెప్పు? దేవునికి ఇస్తాం. అది ప్రతివాడు చేస్తాడు. మనల్ని ప్రేమించే వారినే మనము తిరిగి ప్రేమించడం అనేది మనమే కాదు, భూమి మీద ఉన్న మనుషులందరూ చేస్తారు. కానీ మనలో ప్రత్యేకత ఉండాలి. ఏంటి? మనల్ని ప్రేమించే వారినే కాదు, మనల్ని ప్రేమించటం లేని వారిని కూడా మనం ప్రేమించాలి. మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. మనల్ని ద్వేషిస్తున్న వారిని కూడా మనం ప్రేమించాలి. మనల్ని హింసిస్తున్న వారిని కూడా మనము ప్రేమించాలి. మనకు కీడు తలపెట్టిన వారిని కూడా ప్రేమించాలి. మన గురించి తప్పుగా మాట్లాడిన వారిని కూడా ప్రేమించాలి. మనకు చెడు చేసిన వారిని కూడా ప్రేమించాలి. మనకు కష్టము కలగజేసిన వారిని కూడా మనము ప్రేమించాలి తప్ప ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. ఏం చేయకూడదండి? ద్వేషించకూడదు. అన్యుల్లాగానే మనం కూడా, క్రైస్తవులైన మనం కూడా ఎవరిని ప్రేమిస్తున్నాం? మనల్ని ప్రేమిస్తున్న వారినే మనము తిరిగి ప్రేమిస్తున్నాం. కానీ ఏమీ ప్రయోజనం లేదంటున్నాడు ప్రభువు. ఏమనగా దేవునికి మీరు పిల్లలు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించుచున్న వారిని ప్రేమించండి. దేవునికి స్తోత్రం. ఇది సాధ్యమవుతుందా? అది సాధ్యమయ్యి మనం దేవుని పిల్లలంగా ఉన్నామా? అది మన జీవితంలో సాధ్యమయ్యి మనం నిజంగా దేవుని పిల్లలంగా ఉన్నామా? అది మన జీవితంలో సాధ్యమయ్యి మనం దేవుని రాజ్యానికి హక్కుదారులు అయ్యేలాగా ఉన్నామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి కుటుంబాలను వారు ప్రేమిస్తూ ఉంటారు. అందులో గొప్పతనం ఏమీ లేదు. అలా బయటికి రోడ్డు మీదకి వెళ్తే కుక్కలు కూడా అలాగే వాళ్ళ కుటుంబాన్ని అవి ప్రేమిస్తున్నాయి. పందులు కూడా అలాగే వాళ్ళ కుటుంబాలను ప్రేమిస్తున్నాయి. ఏ పశువు చూసినా దాని బిడ్డలను, దాని కదా తెలుసు కదా, వాళ్ళని ప్రేమిస్తాం. కానీ మనలో ప్రత్యేకత ఉండాలి. మనలో క్రీస్తు ప్రేమ ఉండాలి. మనలో చాలా ప్రత్యేకమైన ప్రేమ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ ప్రేమ మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రేమ మనలో ఉండాలండి. దేవునికి మన భర్తను ప్రేమించడం, భార్యను ప్రేమించడం, మనకు పుట్టిన పిల్లల్ని ప్రేమించడం, మన రక్త సంబంధికుల్ని ప్రేమించడం ఇది సాధ్యమవుతుందేమో, కానీ మనల్ని హింసించే వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా? మన శత్రువులను ప్రేమించడం సాధ్యమవుతుందా? మన కీడు తలపెట్టిన వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా? మనకి చెడు చేసిన వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా? పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషానికి పరిశీలన చేసుకోవడమే క్రైస్తవ్యం. మనల్ని మనం పరీక్షించుకోవడమే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే వేరే ఏది కాదు. ప్రతి క్షణము నేను క్రీస్తుని పోలి ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకోవడమే క్రైస్తవ్యం. ప్రతి క్షణము క్రీస్తులాగా నేను బ్రతుకుతున్నానా లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడమే క్రైస్తవ్యం.
అంతే తప్ప ఎలా పడితే అలాగ మనము జీవిస్తూ నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ఏదనగా మనము ఒకనిని ఒకడు ప్రేమింపవలనది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలను మనము అనుసరించి జీవిస్తే ఆయన మన యందు నిలిచి ఉంటాడు, మనము ఆయన యందు నిలిచి ఉంటాము. ఆయన ఆజ్ఞల్లో అతి ప్రధానమైన ఆజ్ఞ దేవునిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఆ ప్రధానమైన ఆజ్ఞలను కూడా మనము అతిక్రమిస్తే నిత్య జీవాన్ని ఎలా పొందుకోగలము? ఆ ప్రధానమైన ఆజ్ఞలు కూడా మన జీవితంలో నెరవేరలేనప్పుడు మనం మరణములోనే ఉండిపోతాం తప్ప జీవంలోనికి మనము దాటలేము, జీవంలోనికి మనము ప్రవేశించలేము. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుని మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకోవాలి అని అనుకునే వారిలో ఖచ్చితంగా ఆ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అవ్వకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ పోకుండా ఆ ప్రేమ అలాగే ఉండాలి చనిపోయే వరకు. ఎఫెసీ సంఘంలో ఆయన పత్రిక రాస్తున్నప్పుడు నీలో ఒక తప్పు ఉన్నది, అంతా బాగుంది కానీ ఒక తప్పు నీలో ఉన్నది. ఏంటి ఆ తప్పు? నీలో మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. అదే తప్పు. నీలో నేను పట్టుకున్న తప్పు ఏంటంటే మొదట్లో నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. మొదట నీకుండిన ప్రేమను వదిలేసావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమను వదులుకోవడం అనేది జరగకూడదు. ఏదైనా వదులుకో, నష్టం లేదు, కానీ ప్రేమను మాత్రం వదులుకోవడానికి వీలు లేదు. నీ ఆస్తి వదిలేసుకో, నీ ఐశ్వర్యం వదిలేసుకో, నీ డబ్బు వదిలేసుకో, ఆఖరికి నీ ప్రాణమైనా వదిలేసుకో తప్ప ప్రేమ మాత్రం వదులుకోవడానికి వీలు లేదు. ప్రేమించడం మానేయడానికి వీలు లేదు. ప్రేమ ద్వేషంగా మారడానికి వీలు లేదు. ప్రేమ లేకపోతే జీవము లేదు. ప్రేమ లేకపోతే పరలోకంలో నిత్య జీవం మనకు దేవుడు ఇవ్వడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడు చదవండి. మొదట నీకు ఉండిన ప్రేమ వదిలితివి. తప్పు, అది దేవుని దృష్టికి తప్పు అయిపోయింది. ప్రేమను వదులుకోవడం దేవుని దృష్టికి ఏమైపోయిందంట? తప్పు. నీ దృష్టికి నా దృష్టిగా తప్పుగా కనబట్టలేదు. నీ దృష్టికి నా దృష్టికి తప్పుగా కనబట్టలేదు. చాలా ఈజీగా వదిలేసుకుంటున్నాం ప్రేమను. నీకు నాకు అసలు తప్పుగా కనబట్టలేదు, కానీ దేవుని దృష్టికి అది చాలా పెద్ద తప్పుగా మారిపోయింది. ఎంత తప్పుగా మారిపోయిందంటే నువ్వు మారు మనసు పొందుకుని మళ్ళా నీ ప్రేమను కలిగి ఉండకపోతే నీకు నా పరలోకంలో స్థానం ఇవ్వను అని దేవుడు హెచ్చరించినంత పెద్ద తప్పు అయిపోయింది. చదవండి. సరే సరే దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటే నిత్య జీవము ఉండదు, రక్షణ ఉండదు. నువ్వు నీ ప్రేమను వదిలేసుకున్నావు, నువ్వు పడిపోయావు. అది నా దృష్టికి చాలా పెద్ద తప్పు. నువ్వు మారు మనసు పొందుకుని మళ్ళా నీ ప్రేమను మళ్ళా నువ్వు కలిగి ఉంటావా? సరే సరే, లేకపోతే నీకు రక్షణ లేదు, లేకపోతే నీకు నిత్య జీవం లేదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రేమ అనేది వదులుకోవడానికి కుదరదు, అలాగే ఉండాలి ఖచ్చితంగా. మనకి కుదిరినప్పుడు కలిగి ఉండడం, కుదరలేనప్పుడు వదిలేసుకోవడం జరగడానికి వీల్లేదు మన జీవితాల్లో.
కొన్ని రోజుల పాటు ఉండడం, కొన్ని రోజుల పాటు పోవడం, ఉండడానికి కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రేమ ఉండడం, కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రేమ పోయి ద్వేషము కలిగి ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది దేవుని దృష్టికి ఒక పాపము. ఎంత పాపం అంటే, మన రక్షణ మనకు దూరం అయిపోయే అంత పెద్ద పాపం. ప్రేమను వదులుకోవడం, ప్రేమించకపోవడం, ప్రేమ ద్వేషంగా మారిపోవడం, ఇది మన రక్షణ, మన నిత్య జీవము మనం కోల్పోవడానికి కారణమైన పెద్ద పాపము. ఇంకా ఆ ద్వేషము కలిగి ఉండి, ఆ ప్రేమ లేకుండా ఉండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఆ ప్రేమ లేకుండా ద్వేషాన్ని కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడి రక్షణకు దూరం అయిపోతావు, నిత్య జీవానికి దూరం అయిపోతాం మనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితాల్లో అలాగ ఉండడానికి వీల్లేదు. చదవండి 4వ అధ్యాయం, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 7 నుంచి చదవండి. 4:7 నుంచి. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఒక ప్రతి మనిషిని మనం ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. అంటే దేవుడు మన లోపల ఉన్నాడు కాబట్టే మనం ప్రతి మనిషిని ప్రేమించగలుగుతున్నాము. అప్పుడు మనం సత్య సంబంధులంగా ఉన్నాము. అప్పుడు మనం దేవునికి ప్రియులమైన పిల్లలుగా ఉన్నాము. అప్పుడు మనము దేవుడి యొక్క రక్షణను, దేవుడి యొక్క నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడట. ఇతరులను ప్రేమిస్తున్న ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టినవాడంట? దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా ఆ మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఆ మనిషిలో పనిచేస్తూ ఉన్నది. అంటే దేవుని ఆత్మ మనిషిలో పనిచేస్తూ ఉన్నది. అంటే దేవుని చేత నడిపించబడుతున్నాడు. కాబట్టి వాడు ఖచ్చితంగా దేవునిచ్చే రక్షణకు పాత్రుడు అవుతాడు. ఒకవేళ మనము దేవుని చేత నడిపించబడకుండా అప్పుడుకప్పుడే దేవుడు నీ పక్కకి వెళ్ళిపోయి దుష్టుడు వచ్చేసి దుష్టుడి చేత నడిపించబడుతున్న వారంగా, దుష్టుడు పెట్టిన ద్వేషము అనేది మనలో రగిలిపోయి, దేవుడు పెట్టిన ప్రేమ అనేది చచ్చిపోయి, దుష్టుడు పెట్టిన ద్వేషం అనేది విపరీతంగా మన హృదయంలో పనిచేసి, ఆ ద్వేషం ద్వారా, ఆ ద్వేషాన్ని బట్టి మన ప్రవర్తన ఉంది అంటే, ఆ ద్వేషాన్ని బట్టి మన క్రియలు ఉన్నాయంటే, ఆ ద్వేషాన్ని బట్టి మన పనులు, మన మాటలు ఉన్నాయంటే, అప్పుడుకప్పుడే మనం దేవుని సంబంధం కాదు, మనం దుష్టుని సంబంధం అయిపోయాం. అప్పుడుకప్పుడే మనం నరహంతకులం అయిపోయాం. అప్పుడుకప్పుడే మరణంలోనికి వెళ్ళిపోవడానికి మనము మారిపోయాము, సిద్ధపడిపోయాము. నిత్య జీవానికి అనర్హులము అయిపోయాము. ఒకవేళ అదే ద్వేషము కలిగి ఉండి, ప్రేమ పోయి అదే ద్వేషము కలిగి ఉండి చచ్చిపోయాడు ఆ విశ్వాసి, ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. ఎక్కడ పోతాడండి? నరకానికి పోతాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మనిషిని ద్వేషించడానికి వీల్లేదు. ఏ కారణమైనా సరే ద్వేషించవద్దు. ఎవరిని ద్వేషించి నరకానికి పోవద్దు. భక్తి అంతా వ్యర్థమైపోతుంది. క్రైస్తవ్యం వ్యర్థమైపోతుంది. చేసిన ప్రార్థనలు వ్యర్థమైపోతుంది. తీసుకున్న బాప్తిసం వ్యర్థమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మనిషిని మనం ద్వేషించి మనము అనవసరంగా నిత్య జీవానికి దూరం అయిపోకూడదు. మనలో జ్ఞానము పనిచేస్తూ ఉంటే, మనలో తెలివి పనిచేస్తుంటే, మనలో బుద్ధి పనిచేస్తూ ఉంటే ఎవ్వడూ అజ్ఞానంగా ప్రవర్తించడు కదా. నేను ఇప్పుడు ఈ మనిషిని మీద ఈ కారణాన్ని బట్టి ఈ ద్వేషాన్ని పెంచుకుని ఆ ద్వేషంతో ప్రవర్తించి, ఆ ద్వేషంతో నేను ఆ మనిషిని నేను ఇచ్చేస్తే నేను నిత్య జీవాన్ని కోల్పోతానే అని ఆ క్షణంలో జ్ఞాపకం రావాలి మనకి. ఆ కోపంలో జ్ఞాపకం రావాలి. ఆ ఆవేశంలో మనకు జ్ఞాపకం రావాలి. ఆ తీక్షణమైనటువంటి ఆ యొక్క దాంట్లో రావాలి. వస్తుందా? వస్తుందండి. రాదు. దేవునికి స్తోత్రం కలుగును.
సందర్భం ఏదో ఉంది, ఆ సందర్భంలో కోపం ఆవేశం అనేవి చాలా ఇదైపోయినాయి. ప్రేమ లేదు, ద్వేషం పెరిగిపోయింది. ఆ ద్వేషం వల్ల మనము ఏమైపోతాం? మరణములోనికి వెళ్ళిపోతాం. కేవలము దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతామని ఇప్పుడు అనుకోవద్దు. కేవలము దేవుణ్ణి నమ్ముకుని బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం ఖచ్చితంగా డౌటే లేకుండా పరలోకం వెళ్ళిపోతాం, రక్షణ పొందేసుకుంటాం, నిత్య జీవం పొందేసుకుంటామని అనుకోవద్దు. వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా నేను విశ్వాసిగా ఉన్నా, బాప్తిజం తీసుకున్నా, భక్తుడిగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏ మనిషినైనా ప్రేమించకుండా ద్వేషించడం అనేది జరిగితే నువ్వు నరహంతకుడు అయిపోయి నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు, మరణములోనే ఉండిపోతావన్న మాట మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. ఎవరి మీద కోపాలు, ఎవరి మీద పగలు ప్రతీకారాలు, ఎవరి మీద మనలో ఉండడానికి వీల్లేదు. మనము పరలోకం వెళ్ళవలసిన వారు, మనము రక్షణ పొందుకోవలసిన వారు, నిత్య జీవాన్ని పొందుకోవలసిన వారు. పగలతోనూ, కోపాలతోనూ, ప్రతీకారాలతోనూ, కక్షలతోనూ, ద్వేషాలతోనూ అయ్యో ఎంత అమూల్యమైన రక్షణను పోగొట్టుకుంటున్నారండి మనుషులు. ఎంత గొప్ప రక్షణ, ఎంత విలువైన రక్షణ! అంత గొప్ప రక్షణను పోగొట్టుకుంటున్నారే అనవసరంగా చిన్న చిన్న కారణాలను బట్టి. దేవుని యొక్క బిడ్డలమంటూ చెప్పుకోవడం జరుగుతుంది, కానీ దేవుని పిల్లలంగా చలామణి అవడం జరుగుతుంది, కానీ దేవుని పిల్లలంగా ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని పిల్లలంగా చర్చిలకు వెళ్తున్నాం, కానీ అయ్యో దేవుని అమూల్యమైన రక్షణను పోగొట్టుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందండి? ఉందా? ఏదన్నా అంతకన్నా అజ్ఞానం ఏమైనా ఉందా? దేనికోసం దేన్ని వదులుకుంటున్నావు? దేనికోసం దేన్ని పోగొట్టుకుంటున్నావు? నీ కోపం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? నీ పగ ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? నీ ద్వేషం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? ఏం సాధిస్తావు కోపంతోనూ ద్వేషంతోనూ? ఏం సాధిస్తావండి? కోపంతోనూ, ద్వేషంతోనూ, పగలతోనూ, ప్రతీకారాలతో ఏమి సాధిస్తావు? మరణాన్ని సాధిస్తున్నారు ఎందరో. సత్యము ఎరిగిన అన్యజనులు అయితే అలాగే ఉన్నారు, కానీ సత్యాన్ని ఎరిగిన క్రైస్తవులు కూడా కోపాలతో, ద్వేషాలతో, పగలతో, కక్షలతో, ప్రతీకారాలతో మరణాన్ని సాధిస్తున్నారు, అగ్నిగుండాన్ని సాధిస్తున్నారు, నిత్య నరకాన్ని సాధిస్తున్నారు తప్ప నిత్య జీవాన్ని సాధించలేకపోతున్నారు. దుష్టుడు చాలా తెలివైనడండి. మనము ఖచ్చితంగా ఎప్పుడూ ద్వేషము ఎవరి మీద కలిగి ఉండకూడదని మనం ఒక తీర్మానం చేసుకుని మనం ఉంటే ఖచ్చితంగా ద్వేషం మనకి కలిగేలాగానే ఖచ్చితంగా పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అవతలోడి మీద విపరీతమైన ద్వేషం మనకు వచ్చేసేలాగానే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. ఖచ్చితంగా అవతలోడి మీద విపరీతమైన ద్వేషం పెరిగిపోయేలాగానే వాడిని మన మీద పురికొల్పుతాడు, మన మీదకి పంపిస్తాడు. అయినా సరే అట ఏంటి? కీడుకు ప్రతి కీడు ఎవరికీ చెయ్యొద్దు, దూషణకు ప్రతిఘీషణ ఎవరికీ చెయ్యొద్దు. ద్వేషిస్తున్నాడు కదా అని ద్వేషించవద్దు, కీడు చేశాడు కదా అని కీడు చేయవద్దు. కాబట్టి మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమించడం కాదు, కానీ మనల్ని ప్రేమించలేని వారిని కూడా ప్రేమించాలి, మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి, మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి, మనల్ని హింసించే వారిని కూడా మనము ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. క్రియలలో కనబడాలి ప్రేమ, క్రియలలో కనబడాలి ప్రేమ. ఏముంది అక్కడ? చదవండి 4:7 నుంచి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడిగా ఉండి దేవుణ్ణి ఎరిగినవాడు అని చెప్పుకుంటున్నాడంటే అది అబద్ధం. ప్రేమ లేనివాడు దేవుని దృష్టికి దేవుణ్ణి ఎరిగినవాడు కాదు.
దేవుడు మనల్ని అలాగ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా దేవుని పిల్లలం కాబట్టి మనము కూడా ఒకరిని ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనము ఒకరిని ఒకరు ప్రేమించుకోగలిగితే దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అనడానికి రుజువేంటంటే ప్రతి మనిషిని ఆ మనిషి ప్రేమిస్తున్నాడు. ద్వేషించడానికి అవకాశం ఉన్నా, ద్వేషించే పరిస్థితులు ఉన్నా ద్వేషించకుండా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అంటే వాడిలో ఎవరు నిలిచి ఉన్నారు? దేవుడు నిలిచి ఉన్నాడంట. కాబట్టి మనలో ఆ దేవుని ప్రేమ ఉంటే మనము ఆయన యందు నిలిచి ఉండడము, ఆయన మన యందు నిలిచి ఉండడం అనేది జరుగుతుంది. మనలో ఆయన ప్రేమ లేకపోతే ఆయన మన యందు నిలిచి ఉండడు, మనము ఆయన యందు నిలిచి ఉండలము. ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచి ఉండకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా దానికి ప్రతిఫలం ఏమీ దొరకదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని ప్రేమ కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి తప్ప ఏ మాత్రము ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. 16 నుంచి చదవండి, 4వ అధ్యాయం. ప్రేమ ఎవడిలో ఉంటుందో వాడిలో దేవుడు ఉన్నాడు, వాడు దేవుడిలో ఉన్నాడు. చాలు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనలో నిలిచి ఉండాలన్నా మనం ఆయనలో నిలిచి ఉండాలమ్మా. ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలి. భూమి మీద ఉన్నంత కాలము ఆయన ప్రేమతోనే మనము జీవించాలి. ఆయన ప్రేమ క్రియలలోనే కనబడుతూ ఉండాలి. ఆయన ప్రేమ క్రియారూపకంగా మనలో కనబడుతూనే ఉండాలి. అంతేకాని ఆయన ఆజ్ఞను అతిక్రమించి ప్రేమను వదిలేసి ప్రేమను చంపేసి ద్వేషాన్ని పెంచుకుని ద్వేషముతో జీవిస్తే కనుక, ద్వేషము అనే అంతరంగంలో ఉంటే కనుక ఆ మనిషి దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. ఆ మనిషిలో దేవుడు ఉండడు, దేవుడిలో ఆ మనిషి ఉండడు. అప్పుడు దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే నిత్య జీవాన్ని ఆ మనిషి పొందుకోలేడు. కాబట్టి భూమి మీద ఉన్నంత కాలము మనకు ఒకటే సాధ్యం అవ్వాలి ఎక్కువగా, ఏది? ప్రతి మనిషిని ప్రేమించడం అనేదే సాధ్యం అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన శత్రువులైనటువంటి ద్వేషం, మన శత్రువులైనటువంటి కోపం, మన శత్రువులైన పగ, మన శత్రువులైన కక్ష, మన శత్రువులైనటువంటి ఇవేవి మనలోనికి రావడానికి వీల్లేదు. మన హృదయంలోకి అవి రావడానికి వీల్లేదు. మన హృదయంలో అవి ఉండడానికి వీల్లేదు. మన హృదయంలో అవి పనిచేయడానికి వీల్లేదు. ఏ క్రైస్తవుడైనా రక్షించబడాలనుకుంటే, ఏ క్రైస్తవుడైనా నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటే వాడి హృదయములో, వాడి జీవితంలో ఇవి ఉండడానికి వీల్లేదు. కోపాలు, పగలు, ప్రతీకారాలు, ఆవేశాలు, క్రోధాలు, కక్షలు ఇవి పనిచేయడానికి, ద్వేషాలు పనిచేయడానికి వీల్లేదు. ఆ ప్రేమతో మనం నడిపించబడుతూ ఆ ప్రేమ కలిగి జీవిస్తూ అప్పుడు నువ్వు భక్తి చెయ్యి, అది నీకు ఆశీర్వాదంగా నీకు రక్షణ ఇస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ ప్రార్థనకు ప్రతిఫలం నీకు వస్తుంది. అప్పుడు నువ్వు బైబిల్ చదువు, అప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది.
ఈ పనులన్నీ చేయడం మాత్రం చాలా పెర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు క్రైస్తవులు. ఏంటి, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఉపవాసాలు చేయడం, చర్చిలకు వెళ్ళడం, పాటలు పాడడం, ఇవన్నీ పెర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలే ఎన్నో అతిక్రమిస్తూ ఉంటారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీలు లేదు. చదవండి 1వ అధ్యాయం 9 నుంచి, అదే యోహాను రాసిన మొదటి పత్రిక. చూడండి 3 నుంచి చదవండి. 2వ అధ్యాయం 3 నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని రాయబడిందండి అక్కడ? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివలన ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉండాలంటే ఏం గైకొనాలట? దేవుని వాక్యము గైకొనాలి. దేవుని వాక్యము ఎవడిలో ఉన్నదో, దేవుడి వాక్యాన్ని ఎవడు గ్రహించుకున్నాడో, దేవుని వాక్యం ఎవడి అంతరంగంలో పెట్టుకున్నాడో వాడిలోనే దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. వాడిలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుంది. గంటలు గంటలు, అధ్యాయాలు బైబిల్ చదివేస్తాం, కానీ దేవుని ప్రేమ లోపల పని చెయ్యదు. గంటల గంటలు ఉపన్యాసాలు, గంటల గంటలు ప్రసంగాలు మనం టీవీల్లో వింటాం, చర్చిల్లో వింటాం, యూట్యూబుల్లో వింటాం, సెల్ ఫోన్లో వింటాం, కానీ లోపల వాక్యము నిలిచి ఉన్నది అనడానికి రుజువులు కనబడవు బ్రతుకులో. లోపల దేవుని ప్రేమ ఉన్నది అనడానికి రుజువులు కనబడకుండా ఉంటాయి బ్రతుకులో. అప్పుడు ఎలా సాధ్యం అవుతుంది మనము రక్షించబడ్డం? అప్పుడు ఎలా సాధ్యం అవుతుంది మనం జీవములోనికి దాటి వెళ్ళడం? అప్పుడు ఎలా సాధ్యం అవుతుంది మనము నిత్య జీవాన్ని పొందుకోవడం? సాధ్యం అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యము కాదు. చూడండి అక్కడ 2వ అధ్యాయం 9 నుంచి చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు ఎవడైతే ఒక మనిషిని, తన సహోదరుని ఎవడైతే, తన పొరుగువాడిని ఎవడైతే ద్వేషిస్తాడో వాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడంట. ఏంటండి? ఏ క్రైస్తవుల్లో అయితే వేరే మనిషి మీద ద్వేషము అంతరంగంలో ఉందో వాడి దృష్టికి వెలుగులో ఉన్నాడు, వెలుగు సంబంధి, దేవుణ్ణి ఎరిగినవాడు అని చెప్పుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టికి వాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. దేవుని దృష్టికి వాడు వెలుగులో ఉన్నవాడు కాదు. దేవుని దృష్టికి వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినవాడును అని చెప్పుకుంటున్నాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నాడు, వెలుగు సంబంధిని అని చెప్పుకుంటున్నాడు. కానీ తన సహోదరుని ఏం చేస్తున్నాడట? ప్రేమించడం మానేసి ద్వేషించడం అనేది చేస్తున్నాడంట. ఎవడైతే తన సహోదరుని ప్రేమించడం మానేసి ద్వేషించడం అనేది చేస్తున్నాడో వాడు ఎందులో ఉన్నాడు? చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు, తన సహోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. వెలుగు సంబంధిగా ఉన్నాడు, దేవుని సంబంధిగా ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. దేవుడు
ఏ అభ్యంతరాన్ని చూపించడానికి లేదు అవకాశం. ఎవడైతే తన పొరుగువాడిని తన సహోదరుణ్ణి ద్వేషిస్తున్నాడో వాడి దృష్టికి వెలుగులో ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ వాడు చీకట్లోనే ఉండి చీకట్లో నడుచుచున్నాడు. తాను ఎక్కడికి పోవుచున్నాడో వాడికి తెలియదు. ఎక్కడికి పోవుచున్నాడు? ఇంతకనే నరకానికి పోవుచున్నాడు. కానీ గుడ్డివాడైపోయాడు. నరకానికి పోతున్నాను అన్న సంగతి వాడు గ్రహించలేకపోతున్నాడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తి అనే దాన్ని తర్వాత చేద్దాం. ముందు దేవుడిచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించడం అనేది చేద్దాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను క్రమం తప్పకుండా అనుసరించడమే భక్తి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో నుండి తప్పిపోతే మనం భక్తులము కానే కాదు. దేవుని లాగా జీవించాలంట. ఇందాక చదివి ఏమంటే, క్రీస్తులాగా. ఆయన ఒకలాగా ఉన్నాడు, మనం ఒకలాగా ఉన్నాము. అప్పుడు ఆయన ఇచ్చే రక్షణ మనకు దొరకదు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయన పిల్లలు అని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఆ ప్రేమ లేదు. అప్పుడు ఆయన ఇచ్చే నిత్య జీవము దొరకదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం ఉంచినంత మాత్రాన రక్షణ నిత్య జీవం ఇచ్చేస్తానని చెప్పట్లేదు. విశ్వాసం అనేది మొదటిదైతే ఆ తర్వాత ఇంకా రక్షణ నిత్య జీవం పొందుకోవడానికి ఇంకా చాలా నీలోనూ నాలోనూ ఉండాలని చెప్పాడు వాక్యంలో. కేవలం ఒకే ఒక్కదాన్ని పట్టుకుని విశ్వాసం అనేది ఉంది, నాకు రక్షణ వచ్చేసింది, విశ్వాసం అనేది ఉంది, నాకు నిత్య జీవం వచ్చేసింది అనుకుంటే అది మన అజ్ఞానం. వాక్యంలో అయితే అలా లేదు. విశ్వాసం అనేది మొదటిదైతే దాని తర్వాత అదే రక్షణ, అదే నిత్య జీవం నువ్వు పొందుకోవాలంటే ఇంకా చాలా ఉండాలని చెప్పాడు. చాలా మనలో ఉండాలి అని చెప్పాడు. ఆ ఏవి లేకుండా విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అంటే నీ విశ్వాసం మృతమైపోయింది బాబు. నీ విశ్వాసం క్రియలు లేనిదిగా ఉండి ఏమైపోయింది? మృతమైపోయింది. ఆ సంగతి నీకు తెలియలేదు. నువ్వు చీకట్లోకి వెళ్ళిపోయావు, కానీ నేను ఇంకా వెలుగులోనే ఉన్నానని అనుకున్నావు అంతే భూమి మీద ఉన్నంతకాలం. కానీ ఆల్రెడీ నువ్వు ఎప్పుడో చీకట్లోకి వెళ్ళిపోయావు, చీకటి సంబంధం అయిపోయావు. ఇప్పుడు నీకు నేను ఇచ్చే రక్షణ నేను నీకు ఇవ్వను అని అంటాడు. ఏం చేయగలం? కాబట్టి భ్రమలోనే బ్రతికేస్తున్నారు ఎంతోమంది క్రైస్తవులు. చీకట్లో ఉంటూ వెలుగులో ఉన్నామని భ్రమలో బ్రతికేస్తున్నారు. రక్షణ అనేది దొరకకుండా పోయేలాగా ఉంటూ రక్షణ పొందుకుంటాము అని భ్రమలోనే బ్రతికేస్తున్నారు. మరణములోనే ఉంటూ జీవంలో ఉన్నామనుకుంటున్నారు భ్రమలో ఎంతోమంది క్రైస్తవులు. కానీ సత్యాన్ని ఎరగాలి, ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకోవాలి. ఏ ద్వేషం మనలో ఉన్నా లేదు రక్షణ. 14వ అధ్యాయం ఒకసారి చదువుదాం, ముగించుకుందాం మనం త్వరగా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:1 చదవండి ఒకసారి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడే. డబ్బుని సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు, ఆస్తి సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు, ఐశ్వర్యం సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు, చాలా రకాలైన విషయాల కొరకు ప్రయాసపడుతున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏంటంటే ప్రేమ కలిగి ఉండు, ప్రతి ఒక్కరిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం దేనికి ప్రయాసపడాలండి? ప్రేమ కలిగి ఉండుటకు, అందరినీ ప్రేమించుటకు ప్రయాసపడాలి. దాని కొరకు ప్రయాసపడాలి. రోమా 13:8 నుంచి చదవండి. రోమా 13:8 నుంచి. ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప, ఒకడినొకడు ప్రేమించే విషయంలో తప్ప ఇంకా ఏ మాత్రము ఏ విషయంలో నచ్చి ఉండవద్దు.
పొరుగు వాడిని ప్రేమించే క్రైస్తవుడే ధర్మశాస్త్రాన్ని అనగా దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని నెరవేర్చినవాడు. పొరుగు వాడిని ప్రేమించలేనివాడు వాక్యాన్ని నెరవేర్చినవాడు కాదు దేవుని దృష్టికి. మనం దేవుని ప్రేమ కలిగి లేకుండా నేను వాక్యాన్ని నెరవేరుస్తున్నాను అని చెప్పుకుంటే దాన్ని దేవుడు ఒప్పుకోడు. దేవుని ప్రేమ మనలో లేకుండా మనుషులను మనం ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉంటూ నేను వాక్యాన్ని ఎరిగాను, వాక్యాన్ని గ్రహించాను, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అని మనం చెప్పుకుంటే దానికి దేవుడు ఒప్పుకోడు. చూడండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞలో మిగతా ఆజ్ఞలన్నీ కలిసి ఉన్నాయంట. ఈ ఆజ్ఞ నెరవేరితే, ఈ ఆజ్ఞ అతిక్రమించకుండా, ఈ ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞ మన జీవితంలో నెరవేరిందంటే అన్ని ఆజ్ఞలు కూడా మన జీవితంలో నెరవేరినట్లే లెక్క. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ సొంత కుటుంబ సభ్యుల్ని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే భూమి మీద దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించు. ఇది చాలా ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అతిక్రమణ జరిగింది అంటే వాడు ఎవడైనా సరే, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసిన వాడైనా సరే, వాడికి ఏమి లేదు, నిత్య జీవము లేదు. ప్రేమ కలిగి ఉండడము దేవుని వాక్యాన్ని నెరవేర్చడం అంట. ఏంటండి, మనము ప్రతి మనిషిని ప్రేమించగలిగితే దేవుని వాక్యాన్ని మనము నెరవేరుస్తున్న వారం అవుతున్నాము దేవుని దృష్టికి. చాలు. కాబట్టి ఖచ్చితంగా మనము మనుషులను అందరినీ ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి తప్ప, వాక్యాన్ని నెరవేర్చకుండా వాక్యాన్ని ఎంత ఎక్కువ చదివిసినా ప్రయోజనం ఏమీ లేదు. వాక్యాన్ని నెరవేర్చకుండా వాక్యాన్ని ఎన్ని గంటలు వినేసినా ప్రయోజనం ఏమీ లేదు. క్రైస్తవులకున్న జబ్బు ఏంటో తెలుసా? వాక్యాన్ని చదివే విషయంలో తేడా రావట్లేదు, వాక్యాన్ని వినే విషయంలోనూ తేడా రావట్లేదు, కానీ వాక్యాన్ని అనుసరించి జీవించే విషయంలోనే అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నారు. ఏంటండి, 100కి 1 మార్కు కూడా రావట్లేదు క్రైస్తవుల్లో ఉన్నటువంటి పరిస్థితి. చదవడమా, రోజుకి అధ్యాయాలు. మళ్ళా పాస్టర్ గారు 6 నెలల్లో బైబిల్ చదివేసానండి, పాస్టర్ గారు 3 నెలల్లో చదివేసానండి. ఏంటి ప్రయోజనం? ఏంటి? ఎంత స్పీడ్గా బైబిల్ చదివేశాను, రోజుకి ఎన్ని ఎక్కువ అధ్యాయాలు చదివేశాను అన్నది ముఖ్యం కాదు. చదువుతున్న వాక్యము నీ జీవితంలో నెరవేరుతుందా లేదా అది ముఖ్యం. ఎన్ని గంటల వాక్యాన్ని విన్నావన్నది ముఖ్యం కాదు. విన్న వాక్యము క్రియారూపకంగా పనిచేస్తుందా లేదా అన్నది, నెరవేరుతుందా లేదా మన బ్రతుకుల్లో. అదే జరగట్లేదు ఈనాడు క్రైస్తవుల్లో. చదవడం జరుగుతుంది, వినడం జరుగుతుంది, కానీ దాన్ని నెరవేర్చడమే జరగటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలాగ ఉండడానికి వీలు. 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమా 12:9. నీ ప్రేమ ఉండాలి, అందులో కపటం ఉండడానికి వీల్లేదు. ఏంటండి, నిష్కపటమైనదే ఉండడానికి వీల్లేదు. స్వార్థము కోసం, స్వార్థంతో ప్రేమించేవారు ఉంటారు, ఆకర్షణతో ప్రేమించేవారు ఉంటారు, కోరికలతో ప్రేమించేవారు ఉంటారు, వ్యామోహంతో ప్రేమించేవారు ఉంటారు, ఆశతో ప్రేమించేవారు ఉంటారు, దురాశతో ప్రేమించేవారు ఉంటారు, బంధాలను బట్టి ప్రేమించేవారు ఉంటారు. రకరకాల ప్రేమలు ఉన్నాయి భూమి మీద. ఏంటండి, ఎన్నో రకాలైన ప్రేమలు ఉన్నాయి. కానీ ఆ ప్రేమలన్నీ నిష్ప్రయోజనమే.
దేవుని ప్రేమ ఒకటే మనకి రక్షణ ఇచ్చేది. దేవుని ప్రేమ ఒకటే రక్షణ ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగు. అవతల వాడి వల్ల మనకి ఏదో పని ఉంది, ఏదో అవసరం ఉంది, అవతల వాడి వల్ల మనకి ఏదో పని ఉంది, ఆ పని పూర్తి అవ్వడం కోసం ప్రేమిస్తారు కొంతమంది. నటించే ప్రేమ అన్నమాట. అవతల వాడి కోసం పని ఉంది, ఆడితో పని ఉంది కాబట్టి ఆ పని ఆడు చేయాలంటే, నీకు నెరవేర్చాలంటే ఈ మనిషి ఏం చేస్తాడు? వాడిని ప్రేమిస్తున్నట్లుగా నటిస్తాడు. కానీ అది నిజమైన ప్రేమ కాదు, కపటముతో నిండిన ప్రేమ. ఇలాగ రకరకాల ప్రేమలు ఉన్నాయండి. ఎన్నో ప్రేమ. వయసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమ ఉంటుంది. అదే ప్రేమ నిజమైన ప్రేమ. పెళ్ళి కాని వయసులో ఉన్నటువంటి ఆడ మగలోను ఇప్పుడు ఎవడ చూసినా ఏ మగోడు చూసినా ఏ ఆడ చూసినా ఏంటి? ప్రేమ 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 ప్రేమ. పెళ్ళి అయిన తర్వాత ప్రేమించమని దేవుడు చెప్తుంటే, పెళ్ళికి ముందే ప్రేమించేసి పెళ్ళి అయ్యాక ప్రేమ పోయి తర్వాత ఏకాకుల్లాగా జీవిస్తున్న వారు ఉంటున్నారు ఎందరో. రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ ఏ ప్రేమ నిజమైనది? పిల్లలంటే తల్లిదండ్రులకు చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ వాళ్ళకి రక్షణ ఇవ్వదు. ఏ ప్రేమ రక్షణ ఇస్తుంది? దేవుని ప్రేమ. మన ప్రేమలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. స్వార్థము వలన ప్రేమించే ప్రేమ, దురాశతో ప్రేమించే ప్రేమ, అవతల వాడి వల్ల నీకు ఏదో ఉపయోగం ఉండడం వల్ల ప్రేమించే ప్రేమ, ఈ ప్రేమలన్నీ వ్యర్థమే. వయసులో ఉన్నప్పుడు కలిగే ప్రేమ, ఈ ప్రేమలన్నీ వ్యర్థమే. దేవుని ప్రేమ, కపటము లేని ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ మనలో ఉండాలట. 13వ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును. అంటే ఏంటి? ప్రేమ అనేక పాపములను కప్పును అంటే ఏంటి చెప్పండి? అసలు మీ నాలెడ్జ్ ఎంత ఉందో చూస్తాను. ప్రేమ అనేక పాపములను కప్పును. పూర్తి చేసేయండి, ఆ వచనం పూర్తి చేసేయండి. అన్నింటికంటే ముఖ్యముగా అంటే ఇంకా ఈ భూమి మీద ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండడం కంటే ముఖ్యమైనది ఇంకోటి ఏది లేదు. అన్నిటికంటే ముఖ్యముగా మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అంటే ఏంటి? చాలా ఎక్కువ ప్రేమ. ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో నుండి బయటికి వెళ్ళిపోలేని ప్రేమ, వెళ్ళిపోకుండా ఉండే అంత ప్రేమ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా ఉండే అంత ప్రేమ. ఆ ప్రేమ మనలో చచ్చిపోకుండా ఉండే అంత ప్రేమ, మిక్కుటమైన ప్రేమ దేవుడికి ఉంది. ఆ ప్రేమ లోకాన్ని అలాగే ఆయన ఎంతో ప్రేమించాడు. భూమి మీద ఉన్న మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. అందుకే తన అద్వితీయ కుమారుని పరలోకంలో దేవుని మహిమలో సమానమైన మహిమ కలిగి ఉన్నటువంటి ఆయన్ని, ఆ మహిమనంతా వదిలేసి దీనుడిగా కిందకి వెళ్ళంటే ఆ ప్రేమతోనే వచ్చాడు ఆయన. ఆయనకున్న ఏకైక కుమారుని ఆ మిక్కుటమైన ప్రేమతోనే ఆయన వదులుకున్నాడు. ఆయనకున్న ఏకైక కుమారుణ్ణి ఆ మన మీద ఉన్న ప్రేమతోనే తన ఏకైక కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. ఆ కుమారుడు కూడా ఆయనకున్న మిక్కుటమైన ప్రేమను బట్టే నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మరణము పొందాడు, తన రక్తాన్నంతటిని కార్చాడు. కాబట్టి దేవునిలో ఉన్న ఆ మిక్కుటమైన ప్రేమ మనలో ఉండాలట. కపటము లేని ప్రేమ మనలో ఉండాలి. దేవుళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రేమ మనలో ఉండాలి. వాక్యంలో ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఉంటుంది ఒక చోట. అలాగే మనలో కూడా శాశ్వతమైన ప్రేమ, ప్రతి మనిషి మీద శాశ్వతమైన ప్రేమ, కొన్ని రోజులుండి తర్వాత పోయే ప్రేమ కాదు.
ఏదో చెడు చేస్తే, ఏదో కీడు చేస్తే, ఏదో హాని చేస్తే పోయే ప్రేమ కాదు. కాబట్టి దేవునిలో ఉన్న శాశ్వతమైన ప్రేమ మనలో కూడా ఉండాలి. మనము కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి. మిక్కుటమైన ప్రేమ మనం పొరుగువారి మీద మనం కలిగి ఉండాలి. ప్రతి మనిషిని ప్రేమించాలి. ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. ఎవరి మీద ద్వేషం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళతో మనకి సమాధానం కుదరకపోతే సాంగత్యాన్ని విడిచిపెట్టేయమని చెప్పాడు తప్ప ప్రేమను మాత్రం విడిచిపెట్టమని చెప్పలేదు. దేన్ని విడిచిపెట్టమన్నాడు? సాంగత్యం ఏదైతే ఉందో ఆ సాంగత్యాన్ని విడిచిపెట్టి తప్ప ప్రేమను విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈనాడు సాంగత్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు, ప్రేమను కూడా విడిచిపెట్టేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే ఉండడానికి వీల్లేదు. మనం ఎంతలా ప్రేమించుకుంటామో అలాగే అందరినీ ప్రేమించాలి. మన కుటుంబ సభ్యుల్ని ఎంతలాగా ప్రేమిస్తామో అలాగే మన భూమి మీద ఉన్నంతకాలం ప్రతి మనిషిని కూడా అలాగే ప్రేమించాలి. మనల్ని ప్రేమించే వారినే ప్రేమించడం కాదు, మన శత్రువులను కూడా ప్రేమించాలి. మనల్ని హింసించే వారిని కూడా ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆ ప్రయాస మనలో ఉండాలి ఖచ్చితంగా. ఇక ఇప్పుడు క్రైస్తవులు ప్రయాసలు పడుతున్నారు. ప్రయాస పడలేని వాడు ఎవడో లేడు. ప్రతి ఒక్కడూ ప్రయాసపడుతున్నాడు. కానీ ప్రేమ కోసం ప్రయాసపడేవాడు ఎవడో లేడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడేవాడు ఎవడో లేడు. కాబట్టి మనము ఈ లోకంలో నరహంతులకు అయిపోకుండా ఉండాలంటే, మనం మరణములో పడిపోకుండా ఉండాలంటే, మనం మరణములో నుండి జీవంలోనికి దాటి వెళ్ళాలంటే, మనం నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ప్రతి ఒక్కరిని మనము ప్రేమిద్దాం. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని చేత పుట్టించబడినవాడు, దేవుని వలన సృజించబడినవాడు. దేవుని పోలికలో ఉన్న మనిషిని ద్వేషిస్తే దేవుణ్ణి ద్వేషించినట్లే. దేవుని పోలికలో ఉన్న మనిషిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే. దేవుని పోలికలో ఉన్న మనిషిని ద్వేషిస్తే దేవుణ్ణి ద్వేషించినట్లే. కాబట్టి ఎవరినీ ద్వేషించవద్దు. అనవసరంగా ద్వేషం వల్ల, కోపాల వల్ల, పగల వల్ల, ప్రతీకారాల వల్ల దేవుడు మనకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ, విలువైన రక్షణ, ఉచితంగా దేవుడిచ్చిన రక్షణ, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. నిత్య జీవాన్ని పొందుకుని పరలోకంలో దేవుడితో ఉందాం. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించే. నువ్వు మాకు ఇచ్చిన ఆజ్ఞ అతి ప్రధానమైన ఆజ్ఞ ప్రభువా నాయన. నిన్ను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నవి ప్రధానమైన ఆజ్ఞలు. మాకు నిత్య జీవాన్నిచ్చే ఆజ్ఞలు, పరలోకంలో నీ అమూల్యమైన రక్షణ మేము పొందుకునేలాగా నువ్వు మాకు ఇచ్చిన ఆజ్ఞలు ప్రభా. అయ్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోవడానికి వీల్లేదు. అతి ప్రధానమైన ఆజ్ఞ అయిన ఈ ఆజ్ఞ కూడా తప్పిపోవడానికి వీల్లేదు ప్రభు. దేవా తండ్రి, మేము ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా నీ పిల్లలంగా మారాం కాబట్టి, నీ భక్తులంగా మారాం కాబట్టి, నీ విశ్వాసులుగా, నీ శిష్యులుగా, నీ దాసులుగా, నీకు స్నేహితులుగా మేము మారాం కాబట్టి, నీ వలే నీకులాగానే మేము ప్రతి మనిషిని మిక్కుటమైన ప్రేమతో ప్రేమించుటకు మేము ప్రయాసపడుటకు సహాయం చేతండి. అయ్యా, అందరినీ ప్రేమించడానికి మేము ప్రయాసపట్టలేదు ప్రభు అని. అందరినీ, ఎంతోమందిని అరికే రకరకాల కారణాలు బట్టి కొందరిని ద్వేషించడానికి ప్రయాసపడుతున్నాం, కానీ అందరినీ ప్రేమించడానికి ప్రయాసపడలేకపోతున్నామేమో తండ్రి.
అయ్యా, మనుషుల్ని ద్వేషించావంటే నిన్ను ద్వేషించినట్లే ప్రభువా. నిన్ను ద్వేషించావంటే నిత్య జీవము, నిత్య రక్షణ మాకు దొరకదు ప్రభువా నాయన. కాబట్టి ప్రభువా నాయన, మనుషుల్ని ప్రేమిస్తే నిన్ను ప్రేమించినట్లే అనేది కూడా రాయబడింది. కాబట్టి ప్రభువా, క్రియలలో మా ప్రేమను రుజువు చేసుకుంటూ, ఏ రోజుకా రోజే మా ప్రేమను క్రియలలో రుజువు చేసుకుంటూ, భూమి మీద బతికినంత కాలం ప్రతి మనిషిని ప్రేమించడానికి మాకు సహాయించే. దుష్టుడు ఆ ప్రేమ మాలో పోయి ద్వేషం అనేది మాలో కలిగేలాగా వాడు ఎన్ని తంత్రాలు పన్నినా, ఎన్ని అగ్ని బాణాలు వేసినా వాడి బాణాలన్నీ విరగ్గొట్టేయక తప్ప మేము వాడికి చోటు ఇవ్వకుండా మాకు సహాయించే. వాడి ప్రేరేపణలకు మేము కూలిపోకుండా సహాయించే. వాడి మనస్సు మాలో పనిచేయకుండా సహాయించే. వాడి ఆత్మ మాలో పనిచేయకుండా సహాయించే. వాడి తంత్రాలు పసిగట్టగలిగిన జ్ఞానం మాకు దయచే. వాడి మోసాలు పసిగట్టగలిగిన జ్ఞానం మాకు దయచే. వాడు చేదైన వేరు మాలో మొలిపిస్తున్నాడు అన్న సంగతి మేము గుర్తించి మొదల్లోనే ఆ చేదైన వేరును పెరికి పారేసేలాగా మాకు సహాయం చేద్దాం. జ్ఞానం మాకు దయచే, తెలివి మాకు దయచే, వివేకం మాకు దయచే, వివేచన మాకు దయచే తండ్రి. ఏ కోపము, ఏ పగ, ఏ ప్రతీకారాలు, ఏ ద్వేషము మాలో ఉండి మేము నశించిపోకుండా నీ అమూల్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ, గొప్ప విలువైన ప్రేమ మాలో మేము బతికినంత కాలము మాలో ఉండి ఆ ప్రేమ క్రియలలో ఏ రోజుగా రోజే ప్రతిరోజు ఆ ప్రేమ కనబడుతూ నీకు ఇష్టలుగా మారి నీ పరలోకం, నీ నిత్య జీవం మేము పొందుకునేలాగా మాకందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.